మార్చుకునే ఉపవాసం చేయకూడదండి. అలాగే దేవుని కొరకు నేను ఏదో చేస్తున్నాననే ఉపవాసము చేయకూడదండి. దేవుడు నాకు ఎంతవరకు నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు కనుకే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలాగా అంటే ఎలా చెల్లిస్తావు నువ్వు అంటే శంకర్ ఏమని ప్రార్థన చేశాడండి? ఎలా ప్రార్థన చేశాడండి? ప్రభువా నాయనా, నీ నామం ఎత్తడానికి కూడా నాకు అర్హత లేదు, కానీ ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీవు ఎంత గొప్ప దేవుడు ప్రభువా అని ప్రార్థన చేశాడు కదండి. నిజముగా నాకు అనిపిస్తుంది శంకరి ఆ టైంలో ఉపవాసం ఉన్నాడు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గుండె బాదుకున్నాడు, ఆకాశం వైపు చూశాడు, తనలో ఎంతైతే ఆవేదన ఉందో అంతా కూడా దేవుడి దగ్గర చెప్పుకున్నాడు, చాలా తగ్గించుకున్నాడు, చాలా గొప్పగా తన విషయంలో ప్రార్థనా జీవితాన్ని కనపరిచాడండి. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, నీ ఉపవాసము స్వార్థం ఉపవాసం అన్నమాట. ఏ ఉపవాసం అది? స్వార్థం. ఈ స్వార్థమైనటువంటి ఉపవాసంలో దేవుడికి ఏమైనా ఫలితం ఉంటుందా? కుప్పని ఉపవాసం చేస్తున్న నీ జీవితంలో మోకాళ్ళు వేసి చేతులెత్తి ప్రభువా అని ప్రార్థన చేసే ఉపవాసం ఉందా? లేకపోతే బైబిల్ చదివే ఉపవాసం ఉందా? ఉపవాసము చేసినప్పుడు ఎలా ఉండాలని అక్కడ చూడండి. అక్కడ వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చూసారా? వారికి రావాల్సినటువంటిది వారు నా దగ్గర నుంచి పొంది ఉన్నారు. అంటే ఏదైతే ఉపవాసము చేస్తున్నారో వారు ఇవన్నీ చూపించుకోవడానికి చేస్తే వారు ముందుగానే నా దగ్గర నుంచి పొంది ఉన్నారు. పొంది ఉన్నటువంటి నీ జీవితంలో నువ్వు ఎలా ఉపవాసం ఉండాలి? దేవుని ప్రియమైన బిడ్డరా, కనుక అంటున్నాడు చూడండి, ఉపవాసము చేయుచున్నట్టు చూసారా? మనుషులకు కనబడవలనని ఒక ఆవిడంట ఉపవాసం చేసిందట. చాలా అందరూ కూడా ఆవిడ భక్తి పర్వాలు అనుకుంటున్నారట. సరే అని చెప్పేసి ఇంకొక ఆవిడ దాహం వేస్తుందని చెప్పి ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్తే ఇన్ని బొబ్బట్లు పెట్టుకుని ప్లేట్లు పెట్టుకుని తినేస్తా ఉందట. సిస్టర్ గారు తలుపు కొట్టిందట. వాళ్ళ అబ్బాయి అనుకుని తలుపు తీసిందట. తీరమ్మ చూసేసరికి ప్లేట్ నిండా బొబ్బట్లే ఉన్నాయట. ఏమన్నాయమ్మా? ప్లేట్ నిండా కూడా బొబ్బట్లు ఉన్నాయట. వెంటనే చూసి అన్నదట, సిస్టర్ గారు మీరు చాలా ప్రార్థనా పర్రాలు కదా, మీరు ఎంత గొప్పగా ప్రార్థన చేస్తారు కదా, మీరు ఉపవాసం ఉన్నారు కదా, మరి ఇవేంటి అంటే లేదు మామూలుగా ఆకలేస్తుందని కొద్ది రుచి చూద్దామని. రంగు రుచి ఉపవాసం ఉంటే చూడకూడదమ్మా. ఏం చూడకూడదమ్మా? ఎందుకంటే నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఉపవాసం ఉంటే ఎలా ఉండాలట? ఆ రుచి ఎలా ఉందో, ఈ రుచి ఉప్పు ఎంత అయిందో, కూరలో కారం ఎంత సరిపోయిందో, ఏమండి అలాగంటూనే కడుపు నింపేసుకుంటారు కొంతమంది. అది ఉపవాసమా? ఏమండి, అది ఉపవాసం కాదు. అవన్నీ కూడా మనుషునికి కనబడవని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలని ఉపవాసము చెయ్యాలా. ఎవరికి కనపడాలని చేయాలి ఉపవాసం? దేవుడు కనపడాలని చేయాలి. ఎందుకు దేవుడు కనపడాలని చేయాలి అంటే అంతవరకు జరగలేనటువంటి అనారోగ్యము మీద స్వస్థత, లేకపోతే అప్పుడు వరకు ఉన్నటువంటి అప్పుడు సమస్యలు, అప్పుడు వరకు ఉన్నటువంటి బాధలు, లేకపోతే దేవుని సమాధానము లేనటువంటి పరిస్థితి, ఇవన్నిటినీ కూడా నువ్వు దేవునికి కనబడవలనని నువ్వు చేసినప్పుడు దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుడు తగినటువంటి జవాబిస్తాడు. అలా ఎలా చేయాలంటే చూడండి, నీ తల అంటుకొని ముఖము కడుక్కోవాలి. నీ తల అంటుకొని ముఖము కడుక్కోవాలి. అంటే ఏంటండి? ఉపవాసం చేస్తే ఎలా ఉండాలంట? తల అంటుకోవాలట. బ్రష్ కూడా కొంతమంది తల స్నానం చేస్తారు కానీ బ్రష్ అని మానేస్తారు కాబట్టి సత్యమిది. కొంతమంది
అంత అయిపోయిన తర్వాత నోరు వాసన కొడితే అమ్మో బ్రష్ చేయలేదు